పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం ప్రెస్ క్లబ్లో డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ తోటి ఉన్నాము. మాల మహానాడు నేషనల్ ప్రెసిడెంట్ అండ్ ఫర్ రాక్స్ ఆల్సో. ఇవాళ మీరు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టారు. ఏంటి సారాంశం, ఏంటి కారణం ఏంటి? ఎస్సీ వర్గీకరణ అనేది మరి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఇద్దరు చేశారండి. అది కరెక్ట్ కాదు, చేసిన విధానం కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్సీ వర్గీకరణ అనేది కుదరదు, దాన్ని రద్దు చేయాలనేటటువంటి ఉద్దేశంతోనే ఈ సామాజిక ప్రెస్ క్లబ్లో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎస్సీ రిజర్వేషన్ పేరుతో బెనిఫిట్ జరిగేది 100లో 4కే. ఈ 100లో 4కి జరుగుతూ ఉంటే 100లో 4కి వచ్చేటటువంటి ఈ సీట్లను తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో 59 కులాలు ఉన్నాయి. వీళ్ళందరికీ ఈ ఎస్సీ వర్గీకరణ పేరుతో సమంగా పంచుతామని చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి అంటూ ఉన్నారు. ఎలా సాధ్యం ఇది? అదే విధంగా మోడీ గారు అయితే దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో 1108 ఎస్సీ కులాలు ఉన్నాయి. ఈ 100లో 4కి జరిగేటటువంటి ఈ బెనిఫిట్నే 1108 ఎస్సీ కులాలకు ఎలా పంచుతారు? ఇది కరెక్ట్ కాదనేది మా ఉద్దేశం. అంటే ఆల్రెడీ ఎస్సీ వర్గీకరణ జరిగిపోయింది, మరి ఇప్పుడు సాధ్యం అవుతుందా మీరు చెప్పిన డిమాండ్? ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు రకరకాల చట్టాలు చేస్తూ ఉంటాయి, అలాగే కోర్టులు కూడా తీర్పులు ఇస్తూ ఉంటాయి. పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం కాబట్టి ఆ తీర్పులు ప్రజా తిరుగుబాటు అంటే శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా పోరాటం అంటూ చేస్తే ప్రజలకు ఇంత బలం ఉంది, దీని మీద ఇంత రీసెంటిమెంట్, కోపం, వ్యతిరేకత ఉందని మనం తెలియజేయగలిగితే ఆ చట్టాలు వెనక్కి తీసుకుంటారు, తీర్పులు కూడా వెనక్కిపోతాయి అనేటటువంటి ఉద్దేశంతోనే గతంలో కూడా అలాగే జరిగింది. ఎందుకంటే 2004లో సుప్రీంకోర్టు, ఆనరబుల్ సుప్రీంకోర్టే ఎస్సీ వర్గీకరణ కుదరదు, ఎస్సీని విభజించడం తగదు అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. అదే కోర్టు 20 సంవత్సరాల తర్వాత ఈ రోజున 7 జడ్జెస్ బెంచెస్తో ఎస్సీ సార్ సబ్ క్లాసిఫైయబుల్, వారిని వర్గీకరించవచ్చు, ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధమైన తీర్పు ఇచ్చింది కదా. మరి మన ఎదురుకుండానే ఎగ్జాంపుల్స్ కనబడతా ఉన్నాయి. కాబట్టి మా పోరాటం అనేది నిరంతరం కొనసాగుతుంది. ఎస్సీ వర్గీకరణలో ఎస్సీలలో చాలా కులాలు ఉన్నాయి, మరి వాళ్ళ దగ్గర నుంచి స్పందన ఎలా ఉంది? ఇప్పుడు ప్రస్తుతానికి మీరు పోరాడుతున్నారు ఈ విషయం మీద. ఇప్పుడు ఎస్సీలో చాలా కులాలు ఉన్నాయి. మీరు అన్నట్టుగానే కొన్ని కులాలు దీన్ని వర్గీకరించమని చెప్తారు, కొన్ని వర్గాలు వద్దంటారు. ఓవరాల్గా ఫ్యాక్ట్ ఏంటంటే ఈ ఎస్సీ వర్గీకరణ అనేది దేశవ్యాప్తంగా రాజకీయంగా జరుగుతున్నటువంటి పెద్ద రాజకీయ కుట్ర. దళితుల ఐక్యతను దెబ్బతీసి మరి ఏమంటారు, రాజ్యాధికారం వైపు కన్నెత్తి చూడకోకుండా మరి అసలు ఎస్సీ ఓడు అనేవాడు ఎవడో కూడా పొలిటికల్ పవర్ అనే విషయాన్ని మాట్లాడకుండా ఉండేందుకు గాను ఇది కుట్ర జరుగుతుంది. ఎందుకంటే ఎస్సీ లిస్టులో మిగతా కులాలకి న్యాయం చేసేటటువంటి ప్రక్రియ కాదు. ఎందుకంటే మాకు ఇచ్చేది ఎస్సీ రిజర్వేషన్ పేరుతో జస్ట్ పీనట్స్ మాత్రమే, ఎంగిలి మెతుకులు వేస్తూ ఉన్నారు. దీన్నే అందరికీ సమంగా పంచుతాము, మరి డివిజన్ చేస్తాము, మరి సమవాటాలు వేస్తామంటే సాధ్యం కాదు కదా. ఎందుకంటే 100లో 4కి భోజనం పెట్టి మీరందరూ సమంగా తినండి అనేది ఎస్సీ వర్గీకరణ అనేది మనకు మాస్గా చెప్పాలంటే. మరి ఇది ఎలా సాధ్యం అంటే కేవలం మా మధ్య మేము నిరంతరం ఈ ఎంగిలి మెతుకులో ఓటాల కోసం కొట్టుకు చావండి, మేము ఇచ్చినటువంటి పీనట్స్ ఏవైతే ఉన్నాయో అందులో షేర్ల కోసం మీరు నిరంతరం కొట్టుకు చావండి, మేము దోషాన్ని దోచుకుంటాం, మేము అమ్మేసుకుంటాం అనేటటువంటి పద్ధతే కదా ఇది. అందుకనే కుదరదు, రద్దు చేయమంటున్నాం. మరి మీ డిమాండ్ని ప్రభుత్వాలు, అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోకపోతే మీ కార్యాచరణ ఏంటి? తదుపరి కార్యాచరణ ఆల్రెడీ శాంతియుతంగా నిరసనలు, డెమోక్రటిక్ వే ప్రొటెస్ట్లు అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆంధ్రలో మేము రెగ్యులర్గా చేస్తూ ఉన్నాం. ఇక్కడ నుంచి మరి తెలంగాణ మరి దేశవ్యాప్త ఉద్యమం కాబట్టి ఇది లోకల్, ఇట్స్ నాట్ ఏ మూమెంట్ రిలేటెడ్ టు లోకలైజ్డ్ ఇష్యూ. కాబట్టి ఇది దేశవ్యాప్త ఇష్యూ కాబట్టి దేశవ్యాప్తంగా స్టెప్ బై స్టెప్ అంచెలంచెలుగా శాంతియుతంగా ప్రజాస్వామ్యతంగా పోరాటాలు కొనసాగిస్తాం.